శ్రీమాత్రే నమః. ఈరోజు తల్లి పాల గురించి, తల్లిపాల అమృతాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి జీవిలోను, అంటే సృష్టిలోని ప్రతి జీవి కూడా మాతృత్వాన్ని కలిగి ఉన్నది. మాతృత్వం లేకుండా పుట్టుక అనేది లేదు. కాబట్టి ఒక తల్లి తీగలాగా ఈ ప్రపంచాన్ని అంతా సంతానం ఇచ్చి పోషించి ఈ మానవ జాతి మొత్తం నా బిడ్డలన్నీ మురిసిపోతున్నటువంటి పుడమి తల్లి లాంటి మన తల్లుల్ని స్మరించుకోవాల్సినటువంటి దినం ఒకటి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుతుంది. అంటే తల్లిపాలు దాని విశిష్టత గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిపాలల్లో ఎంత గొప్పదనం ఉంది, ఎంత తీయదనం ఉంది, ఎంత అమృతం నిండుకొని ఉన్నది. తల్లిపాలు జీవితానికి ఎట్లా పునాది అవుతుంది, భవిష్యత్తుకి ఎట్లా పునాది వేస్తుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తల్లికి ఒక గౌరవ స్థానాన్ని ఇచ్చినది. భారతదేశంలో తల్లికి ఉన్నటువంటి పాత్ర మరే తల్లికి కూడా లేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా తల్లులు ఉన్నప్పటికీ కూడా భారతదేశం యొక్క విశిష్టత, తల్లిపాల గురించి, తల్లి మాతృత్వం గురించి చాలా గొప్పగా మన గ్రంథాలు, మన వేదాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు కూడా చాలా క్లుప్తంగా చెప్తున్నాయి. ఇట్లా మాతృదేవోభవ, పితృదేవోభవ, మరి గురుదేవోభవ అనేటువంటి ఈ నినాదం, ఈ యొక్క సూక్తి మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూనే ఉన్నాం. కాబట్టి మాతృదేవతకు ఇచ్చినటువంటి ప్రథమ స్థానం మాతృదేవోభవ. అక్షర క్రమంలో కూడా, తెలుగు అక్షర క్రమంలో కూడా మొదటి అక్షరం ఆనే. కాబట్టి మన అక్షీకరణలో కూడా, ఈ అక్షర అభ్యాసంలో కూడా అమ్మతోనే, ఆ అంటే అమ్మ అనేటువంటి మాటను మనం పలుకుతూ మన గురువులు మనల్ని అమ్మను పూజించే విధంగానే మనకు మన నడకను నేర్పారు, మన నడవడికను నేర్పారు, మన సంస్కృతిని నేర్పారు. కాబట్టి భారతదేశంలో మన హిందూ సంస్కృతిలో ముఖ్యంగా అమ్మకి ఇచ్చినటువంటి పాత్ర మరి ఏ తల్లికి లేదు. సంస్కృతంలో ఒక వాక్యం చెప్పారు, యత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని పొగిడినారు. అంతేకాకుండా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమః నమః అని తల్లి గురించి చాలా గొప్పగా వర్ణించినారు. ప్రపంచంలో తల్లి పాత్ర అది ఏ జీవైనా కానీ, కీటకాలు కానీ, క్రిములు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, ఎవరైనా ప్రపంచంలో బతికి ఉన్నవాళ్ళు, జీవించి ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క స్తనాల ద్వారా శిశువుకు పాలిస్తారు. ఆ పాలను తాగినటువంటి శిశువు తన భవిష్యత్తును నిర్మించుకుంటాడు. కాబట్టి తల్లి పాలపైనే పిల్లవాడి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. తల్లి ఏ ఆహారం అయితే తింటుందో ఆయా గుణాలు, ఆయా లక్షణాలు ఆ పిల్లవాడికి మనకు లభిస్తాయి. మరి ఆ పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలి. తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి మంచి పోషకాలు, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ఈ విషయమై మనకు శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖలు ఎన్నో ఏళ్ళుగా వాళ్ళ పాత్రను పోషిస్తున్నప్పటికీ ఇంకా సరి అయిన అవగాహన మన సమాజంలో తల్లిపాలపైన రాకుండా ఉంది. పాలిస్తున్నటువంటి తల్లులకు మనం వాళ్ళ గొప్పతనాన్ని అభినందించకుండా ఉండలేం. శిశువు అంటే పాలు తాగేవాడిని శిశువు అని పిలుస్తారు. మరి బాలుడు అంటే పాలు మరిచిన వాడిని బాలుడు అని పిలుస్తారు. కాబట్టి శిశువుకు ఏదైతే జీవితం తల్లి ఇస్తుందో, బాల్యం తనకు పునాది అయి భవిష్యత్తుకు దారితీస్తుంది. బాల్యంలో మంచి ఆహారం, సమతుల్య ఆహారం తల్లులు ఇచ్చినట్టయితే పిల్లవాడికి చాలా బాగుంటుంది. మరి తల్లి తన రొమ్ము పాలు కనుక పిల్లవాడికి ఇచ్చినట్టయితే, అంటే శిశువుకి ఇచ్చినట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి తల్లి సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ, తల్లి ఆరోగ్యం పైనే శిశువు యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి శిశువు యొక్క ఆరోగ్యాన్ని డెవలప్ చేయడానికి తల్లి తమ వంతు పాత్ర ఒక 100% తీసుకుంటుంది. మనం ఇంత ఎదిగినామంటే
ఇన్ని సంవత్సరాల వయసు వచ్చేదాకా బతికినామంటే అది తల్లిపాల రుణమే. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఈ జీవితాంతం మనం సేవలు చేసిన తక్కువే. చిన్నప్పుడు మన యొక్క మల మూత్రాల మధ్య తల్లి ఆ వాసనను భరిస్తూ, ఆ మలాన్ని భరిస్తూ మన పక్కలోనే పడుకొని, తన పొత్తిళ్ళకు అదుముకొని పడుకొని తల్లి తన నిద్రను కూడా పోగొట్టుకుంటుంది. మరి ఆ పోయిన నిద్ర మళ్ళీ తిరిగి రావడానికి చాలా కష్టం. అట్లాంటి త్యాగమూర్తికి మనం అభినందనలు తెలియపరిచినటువంటి అవసరం ఉంది. తల్లి మలమూత్రాదుల మధ్య పడుకొని మనల్ని కాపాడి తన పొత్తిళ్ళ నుంచి మనల్ని శిశువు నుంచి బాల్యరూపకంగా తీసుకురావడానికి, ఒక బాలుడిగా తీర్చిదిద్దడానికి, ఒక పౌరునిగా తీర్చిదిద్దడానికి, ఒక దేశ ప్రధానిగా తీర్చిదిద్దడానికి తల్లి పాత్ర ఎంత గొప్పది. సుశ్రితుడు, వీరకుడు, వాగ్భటాచార్యులు మొదలగు మునులు తల్లి పాలను అమృతంతో పోల్చారు. అమృత సమానమైనటువంటి తల్లి పాలను మనం మర్చిపోవద్దు. ఈ మనుష్యుడు ఎవడైనా బతికి ఉండి ప్రపంచంలో రాణిస్తాడు అంటే వాడికి ఆ తల్లిపాల రుణం బాకి ఉంది. ఆ తల్లిపాల వల్లనే వాడు ఇంత ఎదిగాడు. ఆ తల్లిపాల వల్లనే ఈ దేశానికి ఒక అమూల్యమైన కానుకగా మిగిలిపోయాడు అనేటువంటి రుణ సంబంధమైనటువంటి జీవితాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు. తల్లి యొక్క స్తనముల స్థానము అనాహత చక్రము దగ్గర ఉంటుంది. అది గుండెకు దగ్గరగా ఉంటుంది కాబట్టి గుండె ప్రాణం పోసుకుంటుంది, ప్రాణాన్ని నిలబెడుతుంది. అంటే అనాహత చక్రం యొక్క బలం వల్లనే అక్కడ దానికి స్థానం లభించింది. కాబట్టి ఈ ఛాతి మధ్యలో ఉన్నటువంటి ఈ చక్రం ఏదైతుందో అది రెండు స్థానాలని కాపాడుతూ వాటి నాడుల్ని కూడా పోషిస్తూ రక్త చలనాన్ని జరుపుతూ ఆ రక్తమే పాల రూపకంగా తల్లి మనకు ఇస్తున్నది. కాబట్టి అది ఒక అమృత ధార. మరి తల్లి యొక్క పాలు ఆహారంగానే ఉంటుంది కాబట్టి పిల్లవాడి యొక్క యోగక్షేమాలు చూడడానికి తల్లి పాలు చాలా శ్రేష్టమైనవి. తల్లి పడమర, తూర్పు, ఉత్తర, దక్షిణ దిక్కులకు కాకుండా తూర్పు దిక్కున తన ముఖాన్ని పెట్టి పిల్లవాడిని కూడా తూర్పు దిక్కునే పడుకోబెట్టుకొని ఒళ్ళో పాలు ఇవ్వటం వల్ల సూర్యకిరణాలు, సూర్యరశ్మి, సూర్య భగవానుని యొక్క శక్తి ఈ పిల్లవాడికి తెలియకుండానే ప్రవహిస్తుంది. కాబట్టి తూర్పు దిక్కుగా పాలు ఇవ్వాలని మన మునులు, ఆచార్యులు సెలవిచ్చారు. కాబట్టి ప్రతి కణం అభివృద్ధి చెందాలంటే తల్లి పాలే తప్ప పోత పాలు పనికిరావు. పోత పాలు ఎవరైతే పిల్లవాడికి పెడుతున్నారో పిల్లవాడు సరిగ్గా మాటలు రాక, చెవులు విరబడక, అంగవికలుడై అప్పుడప్పుడు రికట్స్ అనేటువంటి వ్యాధి వస్తూ తర్వాత పోలియో అనే వ్యాధి కూడా సోకడానికి కారణం ముఖ్యంగా తల్లి పాలు ఇవ్వకపోవటమే. పిల్లవాడు చదువుకోవాలనుకున్నా, మాటలు రావాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా, చెవులు వినబడాలనుకున్నా తల్లి క్షీరమే ముఖ్యం. కాబట్టి తల్లి క్షీరం ఎంత బలంగా ఉంటే, అంటే తల్లి ఎంత మంచి పోషకాలు, సమతుల్య ఆహారాన్ని కనుక తీసుకుంటే తల్లి పాలు అంత సమృద్ధిగా పిల్లవాడి నోటిలోకి పోతాయి. మరి అప్పుడు పిల్లవాడు ఆరోగ్యంగా పెరిగి బుద్ధిమాన్యం లేకుండా, వికలత్వం లేకుండా, శరీర దృఢత్వం కలిగి మరి పెరుగుతూ ఉంటాడు. కాబట్టి తల్లి పాల యొక్క పాత్ర చాలా గొప్పది. ప్రతి తల్లి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే తల్లి శిశువు జన్మించిన గంటలోపే తన యొక్క ముర్రుపాలు ఇవ్వాలి. తన యొక్క ముర్రుపాలు ఎప్పుడైతే పిల్లవాడికి ఇస్తుందో దాంట్లో ఉన్నటువంటి బలమైన శక్తి, విటమిన్స్ మరి ఎక్కడా లేవు. ఆ గంట లోపల అందించినటువంటి పాలు మాత్రమే పిల్లవాడి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ బాధ్యత తల్లులు తప్పకుండా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నారు. తల్లి కనుక తన ముర్రుపాలు ఇవ్వకపోతే బలహీనునిగా శిశువు ఎదిగి ఈ సమాజానికి కూడా ఒక బరువుగా తయారవుతాడు. ఒక వికలాంగుడు అవుతే తల్లిదండ్రులతో పాటు, సమాజంతో పాటు ప్రభుత్వం కూడా ఆ పిల్లవాడికి చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొదట తల్లిపాలే, ఆ క్షీరాన్నే, ఆ అమృత ధారనే కనుక పిల్లవాడికి తల్లి ఇచ్చినట్టయితే చాలా ఆరోగ్యంగా పెరిగి ముందుకు సాగుతాడు. ఏ తల్లి అయితే
తన పాలు ఇవ్వకుండా పోత పాలు కనుక పిల్లవాడికి తాగిస్తే లోపట ఉన్నటువంటి చిన్న ప్రేగులు అతుక్కుంటాయి. ఒక పేగు ఇంకొక పేగు పొరల్ని కలుపుకుతూ అతుక్కుంటాయి కాబట్టి పిల్లవాడు అనారోగ్యానికి గురవుతాడు. అట్లా కాకుండా ఉండాలంటే కనీసం పిల్లవాడికి తన తల్లి 6 నెలల వరకు పాలు తప్పనిసరి ఇవ్వాలి. 6 నెలలు కనుక తల్లి పాలు ఇస్తే ఆ తర్వాత కొంచెం కొంచెం ఆహారాన్ని అలవాటు చేస్తే పిల్లవాడు క్రమేణా తన యొక్క ఆహార అలవాట్లను పెంచుకొని తల్లి యొక్క పాలను మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లి పాలు కాకుండా పూత పాలు కానీ ఏదైనా డబ్బా పాలు కానీ ఇస్తున్నటువంటి తల్లులు పిల్లవాళ్ళ ఆరోగ్యానికి మూల కారణం వాళ్ళే, ఇంకెవరు కాదు. అనారోగ్యానికి కారణం కూడా వాళ్ళే, ఇంకెవరు కాదు. కాబట్టి తల్లి పాలు ముద్దు, డబ్బా పాలు వద్దు అనేటువంటి నినాదాన్ని ప్రతి తల్లి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తన శిశు యొక్క యోగక్షేమాలు, శిశు యొక్క పెరుగుదల, శిశు యొక్క ఉనికి అంతా కూడా తల్లి పాల మీద ఆధారపడింది. కాబట్టి తల్లులు తప్పనిసరిగా మీ పాలనే పిల్లవాడికి ఇవ్వండి. ప్రపంచ లెక్కల ప్రకారంగా మహిళా సంక్షేమ సర్వే ప్రకారంగా 100కి 44 మంది స్త్రీలు మాత్రమే తమ యొక్క ముర్రు పాలు, అంటే శిశువు జన్మించిన గంటలోపే వాటి పాలిస్తున్నారు. కాబట్టి ఇంకా దానికి మనకు ఇంకా 56% మంది పిల్లలు తల్లిపాలు లేకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళే వికలాంగులు, వాళ్ళే అవిటి వాళ్ళు, వాళ్ళే బలహీనులు, వాళ్ళే రేపు సమాజానికి బరువుగా తయారవుతారు. కాబట్టి తప్పనిసరిగా తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వండి. భారతదేశంలో అయితే 41% తల్లులు మాత్రమే పాలిస్తున్నారు. మరి ఆఫ్రికాలో అయితే 80% తల్లులు తమ పిల్లలకు పాలిస్తున్నారు. మరి రాను రాను ఈ పర్సెంటేజ్ మన భారతదేశంలో పడిపోతే ఈశ్వరోమని మనసులుంటే దేశమే గతి బాగుపడును అని గురజాడ అప్పారావు గారు చెప్పారు. మరి ఈశ్వరోమని మన పిల్లలు ఉంటే దేశం బాగుపడుతుందా? దాని ఎఫెక్ట్ మన మీద కూడా పడుతుంది కదా. కాబట్టి తల్లులు, మాతృమూర్తులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి, మీ పాలు మీ పిల్లలకు ఇవ్వండి. దేవతలు అమృతం తాగి అమరత్వాన్ని పొందారు. మరి పిల్లవాడు కూడా అమరత్వాన్ని పొందాలంటే తల్లి పాలే అమృత ధార. కాబట్టి అమృతం లాంటి పాలు తల్లి తప్పనిసరిగా పిల్లవాడికి ఇవ్వండి. పిల్లవాడు ఆ పూత పాలు తాగుతున్నప్పుడు ఈ యొక్క చెంపల యొక్క కండరాలు వ్యాయామానికి గురికావు, అంటే అవి ఉబ్బవు, సాగవు. కాబట్టి వాటికి వ్యాయామం దొరకాలంటే కంపల్సరీ తల్లిపాలు, తల్లి చన్ను పిల్లవాడి నోట్లో ఉంటేనే పిల్లవాడికి నోటి ద్వారా ఈ యొక్క భాగం, నోటి భాగం యొక్క కండరాలు విచ్చుకొని అవి ఎక్సర్సైజ్ చేసినట్టు, వ్యాయామం చేసినట్టుగా అవి కదలికలు జరుగుతాయి. కాబట్టి దాని ద్వారా లాలాజలం కూడా లోనికి వెళ్ళి పిల్లవాడికి తొందరగా పాలు జీర్ణమయ్యేలాగా తోడ్పడతాయి. పాలలో ఉన్నటువంటి ఆమ్లత్వం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అందులో తల్లిపాలలో చెడు చేయు సూక్ష్మ జీవులను చంపే గుణం ఉంటుంది. కాబట్టి పిల్లవాడికి తల్లిపాలు తాగినట్టయితే రోగాలు రాకుండా ఉంటారు. తల్లి తన శిశువుకు పుట్టిన గంటలోపే గనక ముర్రుపాలు ఇస్తే గజిబిజిగా ఉన్నటువంటి గర్భసంచి తన యొక్క పాత స్థానంలోకి వచ్చి నిండుకుంటుంది. కాబట్టి గర్భసంచి కూడా సరిగ్గా సెట్ కావాలనుకున్నప్పుడు తల్లిపాలు తప్పనిసరిగా పిల్లవాడి పుట్టిన గంట లోపటే ఇవ్వాలి. తల్లిపాల వల్ల వాత పిత్త కఫాలు కూడా దూరం అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా తల్లిపాలు మనకు పిల్లవాడికి అవసరం. బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల తల్లి యొక్క బరువు కూడా తగ్గుతుంది. రొమ్ము క్యాన్సర్ కానీ, రొమ్ము పైన ఎర్రటి మచ్చల్లాగా వచ్చి, పులిపిరిలాగా వచ్చి మనకు క్యాన్సర్ తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గర్భసంచికి క్యాన్సర్ రావడానికి కానీ, గర్భసంచిలో ఇన్ఫెక్షన్ రావడానికి కానీ, గర్భసంచిలో గడ్డలు తయారవడానికి కానీ మాతృమూర్తులు పిల్లవాడికి శిశువుకు పాలు ఇవ్వకపోవటం వల్లే జరిగేటువంటి శాపంగా గుర్తించాలి. శిశువు జన్మించిన 3 రోజుల వరకు కూడా తల్లి పాలలో కొలెస్ట్రామ్ ఉంటుంది. ఆ కొలెస్ట్రామ్ పిల్లవాడి శరీరం పైన చెడు చేసే బ్యాక్టీరియా కానీ, వైరస్లు కానీ సోకకుండా ఒక బలమైన పోషకంగా అది మనకు కాపాడుతుంది. కాబట్టి తల్లిపాలు కంపల్సరిగా 3 రోజులలో తప్పనిసరిగా తాగిపియాలి. దానిలో కొలెస్ట్రామ్ జరుగుతూ ఉంటుంది. అది భవిష్యత్తులో మొఖాల నొప్పులు కూడా రాకుండా, భవిష్యత్తులో గుండెపోట్లు రాకుండా, భవిష్యత్తులో కార్యం దెబ్బతినకుండా, కిడ్నీస్ దెబ్బతినకుండా కూడా బాల్యమే
భవిష్యత్తుకు పునాదేలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వటం వల్ల మల విసర్జన పిల్లవాడికి సాఫీగా జరుగుతుంది. తల్లిపాలు ఇవ్వకపోతే మలబద్ధకం పెరుగుతుంది, తర్వాత ఇన్ఫెక్షన్ కూడా పెరిగి లోపల జ్వరం వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది, కానీ లోపలి భాగాలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అంటువ్యాధుల నుంచి రక్షించాలనుకున్నప్పుడు తల్లిపాలే రక్షణ. సంస్కారవంతమైనటువంటి మహిళలు ఉన్నతమైనటువంటి శిశువులకు జన్మనిస్తారు. వాళ్ళే ఈ దేశాన్ని కాపాడే నాయకులు. పెద్ద పెద్ద పేరు పోయినటువంటి మహనీయులు మహారాణులు ఈ భారతదేశంలో పుట్టి వాళ్ళకంటూ ఒక పేరును చిరస్థాయిగా ఏర్పరచుకున్నారంటే వాళ్ళకు తల్లిపాల యొక్క భాగస్వామ్యం ఉంది. తల్లిపాలలో వాళ్ళకు ఒక పాత్ర ఉంది. తల్లిపాలు సమృద్ధిగా తాగి కడుపు నిండా తాగి బేవులు కొట్టినటువంటి ఎవరైతే చిన్న శిశువులు ఉంటారో వాళ్ళే భవిష్యత్తులో మహానాయకులు మహారాణులుగా ఉంటారు. వాళ్ళదే జీవితంలో చరిత్ర మలుపులు తిరుగుతుంది. కాబట్టి తల్లి యొక్క ప్రభావం పిల్లవాడి మీద పడాలనుకున్నప్పుడు తల్లి సంస్కారవంతంగా ఉండాలి, పోషకాలు తినాలి, సమతుల్య ఆహారం తినాలి, పిల్లవాడిని మంచి స్థాయిలో ఉండాలి. తల్లి ఏదైతే మాట్లాడుతుందో కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు కూడా వింటాడని మనకు మహాభారతంలో అర్జునుని పాత్ర ద్వారా అభిమన్యుని పాత్ర ద్వారా తెలుస్తుంది. కాబట్టి అర్జునుని కొడుకు అభిమన్యుడు తల్లి కడుపులో ఉండి కొట్టిండి అనేటువంటి విషయాన్ని మనం మహాభారతం చదువుతున్నప్పుడు వింటాం. కాబట్టి తల్లి యొక్క గుణగణాలపైనే ఆలోచన విధానంపైనే పిల్లవాడి యొక్క జీవితం నిర్మించబడి ఉంటుంది. గర్భిణీ స్త్రీ ఎప్పుడైతే మంచి ఆహారం తీసుకుంటుందో భవిష్యత్తులో తల్లి జీవన విధానమే బిడ్డ జీవన విధానం ప్రపంచంలో ఉట్టిపడుతుంది. అంతేకాకుండా స్పర్శను కనిపెట్టే గుణం కూడా ఆ పాలలోనే ఉన్నది. అంటే ఒక వ్యక్తిని ఇట్లా ముట్టగానే మనకు స్పర్శ తెలిసిపోతుందంటే ఆ స్పర్శ యొక్క మూలం తల్లిపాలలో ఉంది. కాబట్టి ఇన్ని గుణాలు అన్నీ తల్లిపాలలో ఉన్నాయి. తప్పనిసరిగా మీ పిల్లవాడికి పాలు కనుక తాగిపించగా కోతపాలు తాగిపించినట్టయితే స్పర్శ గుణం కూడా కోల్పోతారు. తల్లిపాలే సంపూర్ణ ఆహారం. కాబట్టి ఈ సంపూర్ణ ఆహారంలో మనకు పిల్లవాడు ఎదుగుతున్నప్పుడు అతనికి అస్తమా కానీ దగ్గు కానీ శ్వాస సంబంధించినటువంటి ఇబ్బందులు శిశువుగా ఉన్నప్పటి నుంచే తొలగించుకోవచ్చు. కాబట్టి శిశువుగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం పాలను తాగించాలి. పిల్లలు పాలు తాగిన తర్వాత తొందరగా నిద్రపోతారు. అంటే తల్లి పాలల్లో పిల్లవాడిని నిద్రపుచ్చడానికి ఒక మత్తు పదార్థం లాంటి రసాయనం ఉంటుంది. ఆ రసాయనం కొదువైతే పిల్లలు నిద్రపోరు. పిల్లవాడు ఎందుకు నిద్రపోతలేడో తెలుసుకుంటే తల్లిపాలు అవసరమని గమనిస్తాం. తల్లి పాలు దోషరహితమైనవా కాదా అని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక పాత్రలో నీళ్లు పోసి ఆ పాత్రలో తల్లిపాల చుక్కను ఒకటి వేయండి. ఒక చుక్క వేసినప్పుడు అది గొడుగులాగా పైన తేలితే ఆ తల్లికి వాత శరీరానికి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయని, ఆ వాతమే మళ్ళీ పిల్లవాడికి వస్తుందని గమనించవచ్చు. ఒకవేళ ఆ నీటి చుక్క పాలల్లో పసుపు కలర్ కనుక వస్తే పిత్త శరీర ప్రకృతి కలిగి ఉన్న శరీరం అని తల్లిది మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆ నీటి చుక్కలో ఏమీ గొడుగులాగా రాకుండా పసుపులాగా కలర్ రాకుండా ఉంటే అవి మంచి పాలు అని అర్థం. ఒకవేళ ఆ పాలు నీటి అడుగు భాగాన చేరుకుంటే అది పిత్త శరీరంగా కాకుండా కఫ శరీరంగా మనం భావించాలి. కఫం ఉన్న వాళ్ళకు తల్లి యొక్క పాలు అడుగు భాగానికి చేరుకుంటాయి. ఇట్లా ఏవి లేకుండా పసుపు కలర్ లేకుండా అడుగు భాగాన చేరకుండా మనకు ఉన్నట్టయితే అవి మంచి క్షీర సంపత్ అని అనవచ్చు. అంటే పాలు మంచి సంపద కలిగి ఉన్నవని, మంచి పాలు అని అర్థం. తల్లి తన పిల్లవాడికి పాలు ఇవ్వాలనుకున్నప్పుడు వక్షోజాలను శుభ్రంగా కడుక్కొని గుడ్డతో తుడుచుకొని పిల్లవాడికి తన రొమ్ము పాలు ఇవ్వాలి. లేనిచో బ్యాక్టీరియా వ్యాపించి వైరస్లు వ్యాపించి పిల్లవాళ్ళకి విరోచనములు కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి విరేచనాలు అవుతున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే తల్లి పాలు శుభ్రమైన పాలుగా మనం పట్టించాలి. కొందరి తల్లులకి పాలు సమృద్ధిగా రావు. మరి వాళ్ళు కొబ్బరి కానీ గుమ్మడి కానీ ఖర్జూరాలు కానీ తిన్నట్టయితే పాలు సమృద్ధిగా పిల్లవాడికి సరిపోయేంత కూడా పాలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి. తల్లి బాధతో ఉన్నప్పుడు కానీ ఏడుపుతో ఉన్నప్పుడు కానీ దుఃఖంతో ఉన్నప్పుడు కానీ పిల్లవాడికి పాలు ఇవ్వరాదు. ఇచ్చినట్టయితే ఆ లక్షణాలే పిల్లవాడిలో మరీ ఉద్భవించడానికి వీలవుతాయి. పిల్లవాడికి పాలు ఇవ్వాలనేటువంటి
వాత్సల్యం ఎప్పుడైతే తల్లికి ఉంటుందో ఆ వాత్సల్యం వల్లనే పాలు రొమ్ము నుంచి పిల్లవాడికి చేరుతాయి. ఆ వాత్సల్యం లేకపోతే పిల్లలకు పాలు ఇవ్వడానికి వీలు లేదు. నానబెట్టినటువంటి బాదం గింజల్ని తినండి, శతావరి చూర్ణం తినండి. అంతేకాకుండా వెల్లుల్లి, పసుపు కూడా వాడినట్టయితే పిల్లలకు సమృద్ధిగా పాలు పుడతాయి. మరి ఆ పాలు సమృద్ధిగా ఊరినప్పుడు పిల్లవాడు సమృద్ధిగా తాగి ఆరోగ్యవంతంగా ఉండడానికి వీలుంది. తల్లిపాలలో ఉన్నటువంటి నీరు, చక్కెర, ప్రోటీన్స్, మినరల్స్ పిల్లవాడికి అందుతాయి. కాబట్టి తల్లి పోషక పదార్థాలు కనుక మంచిగా తిన్నట్టయితే, తల్లి తన ఆరోగ్యాన్ని మంచిగా చూసుకున్నట్టయితే పిల్లవాడి ఆరోగ్యం బేషరతుగా ఆరోగ్యంగా ఉంటుంది. తల్లిపాలు శిశువులకు ఒక హక్కు లాంటిది. ఆ హక్కును కాల రాస్తే పిల్లవాడి జీవితం అంధకారం అవుతుంది. కాబట్టి పిల్లవాడి జీవితాన్ని అంధకారం చేస్తున్నటువంటి తల్లులు, పోతపాలు పెడుతున్నటువంటి తల్లులు, దయచేసి మీ పిల్లవాళ్ళకి చీకటి ప్రపంచాన్ని చూపించకండి. శిశువులలో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. తల్లిపాలు లేకుంటే శిశు మరణాల సంఖ్య పెరుగుతుంది, అనారోగ్య సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నది. తర్వాత వాళ్ళ జీవితం కూడా అంధకారం అవుతుంది. ఒకవేళ మీరు మరీ ఇష్టంగా మీ పిల్లవాళ్ళకి పోతపాలు కనుక ఇచ్చినట్టయితే వాళ్ళలో ఊబకాయం పెరుగుతుంది, బరువు పెరుగుతారు, అందవికారంగా తయారవుతారు. భవిష్యత్తులో వాళ్ళకు థైరాయిడ్, చెవుడు, మెదడు చురుగ్గా పనిచేయకపోవటం, మొద్దుబారిన తత్వం కలిగి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ పిల్లలకు పోతపాలు పెట్టకండి. ఎవరైతే తల్లులు వాళ్ళ పిల్లలకు తమ రొమ్ము ద్వారా క్షీరాన్ని పిల్లవాడికి అందిస్తారో వాళ్లకు రొమ్ము క్యాన్సర్ రాదు, మధుమేహం రాదు, బీపీ రాదు, షుగరు రాదు, ఇంకా ఎలాంటి వ్యాధులు కూడా అటాక్ చేయడానికి వీల్లేవు. ఎందుకంటే తల్లి పాలు ఇస్తున్నటువంటి సమయంలో ఆమెలో జరుగుతున్నటువంటి మానసిక సంతోషం ఆమె రోగాల్ని దూరం చేస్తుంది. కాబట్టి పిల్లవాడి పైన ఉన్నటువంటి వాత్సల్యం వల్ల తల్లులు కూడా కొన్ని రోగాలకు దూరంగా ఉండవచ్చు. కాబట్టి వాత్సల్యాన్ని కలిగి కడుపు నిండా పాలు నింపి మీ పిల్లవాడిని ఆనందంగా ఉంచండి, మీరు కూడా ఆనందంగా బ్రతకండి. పిల్లవాడికి సమృద్ధిగా పాలు కావాలనుకున్నప్పుడు, ఒకవేళ తల్లి ఎన్ని ప్రయోగాలు చేసినా పాలు తక్కువ అవుతున్నప్పుడు ఆమె ప్రతిరోజు ఆవు పాలు తాగి ఆవు పాలను జీర్ణించుకొని ఆ తర్వాతనే తన శిశువుకు పాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే తల్లి ఆరోగ్యం పైనే బిడ్డ యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంది, శిశువు యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంది, భవిష్యత్తు కూడా నిర్మించబడుతుంది. పిల్లలకి ఎక్కువ నంజు, దగ్గు, ఊపిరితిత్తులలో కఫం పేరుకుపోయి ప్రతిసారి మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే పిల్లవాడికి కాగని బయటి పాలు, పోతపాలు తాగిపించటం వల్ల ఈ అనారోగ్య సమస్య ఏర్పడుతుంది. కాబట్టి పిల్లవాడికి తప్పనిసరిగా తాగిపించదలుచుకుంటే ఆవు పాలను బాగా వేడి చేసి ఎర్రగా కాల్చిన తర్వాత చల్లారి తర్వాతనే మనం పిల్లవాడికి కొంచెమే తాగిపించాలి. కాబట్టి ఎక్కువ ఆవు పాలు తాగుతున్నాడని తన పాలు మర్చిపోతే రెండింటికి చెడ్డ రెవడిలాగా తయారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. పిల్లవాడి ఆరోగ్యం చెడిపోతే, ఇటు తల్లి ఆరోగ్యం చెడిపోతే, ఇద్దరు చెడిపోతారు. కాబట్టి కొంచెం పాలను మాత్రమే, ఆవు పాలని మనం ఆరగించాలి. బయటి పాలల్లో, పోత పాలల్లో కొన్నిట్లో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది. ఆ బయటి పాలు బలవంతంగా పిల్లవాడికి వద్దు మొర్రో అని చెప్పినప్పటికీ మీరు తాగిపిస్తే వాళ్ళ క్లోమ సంబంధించినటువంటి, అంటే ప్లీహ సంబంధించినటువంటి ఇన్సులిన్ డయాబెటిక్ 1 వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. డయాబెటిక్ మెండుగా రావడానికి కారణం ఇదే. శిశువుకి తల్లి 4 గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి. 4 గంటలకు ఒకసారి కనుక పాలు ఇవ్వకుండా మరి ఏడ్చినప్పుడల్లా పాలు కుడపటం వల్ల ఏమవుతాయి? అనారోగ్య సమస్యలు, కడుపుబ్బరము, విరేచనాలు, ఒక్కోసారి డిసెంట్రీ కూడా వచ్చే అవకాశాలు, నీళ్ళ విరేచనాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరంతో పాటు పిల్లవాడికి మంచి ఆరోగ్యమైనటువంటి పాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శిశువు పెరిగి బాల్య దశ నుంచి ఒక 10 సంవత్సరాల వరకు వచ్చినప్పుడు అప్పటి వరకు కూడా, అంటే పాలు మరిచిన దగ్గర నుంచి 10 సంవత్సరాల వరకు పిల్లలకు పచ్చళ్ళు పెట్టకూడదు. పచ్చళ్ళు పెట్టినట్టయితే వాళ్ళకు భవిష్యత్తులో వేరే రోగాలు రావడానికి, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి వీలుంది. కాబట్టి దయచేసి పచ్చళ్ళు పిల్లలకు మానండి.
కాబట్టి మీ పిల్లవాడు ఉన్నతంగా ఎదగాలనుకున్నప్పుడు, దేశ నాయకుడు కావాలనుకున్నప్పుడు, డాక్టర్ కావాలనుకున్నప్పుడు, ఇంజనీర్ కావాలనుకున్నప్పుడు, కలెక్టర్ కావాలనుకున్నప్పుడు కూడా మీ పాలే ముఖ్యం. ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి సమాజాన్ని నిర్మించే శక్తి మీ కొడుకులో ఉంది అంటే, మీ శిశువులో ఉంది అంటే దానికి కారణం మీ తల్లే. కాబట్టి శివాజీకి ఎన్ని హితబోధలు చేసి ఎన్ని నేర్పి ఈ దేశానికి ఒక వీరుని అందించిందో మీరు అర్థం చేసుకోండి. ఒక రుద్రమాదేవి అందించిందంటే తల్లిపాలే ముఖ్యం. కాబట్టి తల్లిపాలమైనే పిల్లల యొక్క భవిష్యత్తు సమాజం ఆధారపడింది. కాబట్టి తల్లిపాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో దయచేసి గుర్తించి మంచి భవిష్యత్తును మీ పిల్లవాళ్లకు మీ యొక్క క్షీరం వల్ల మీ పాలే అమృత ధారగా ఉండాలని 7వ నెల నుంచి కొంచెం కొంచెం ఆహారాన్ని అలవాటు చేయాలి. ఆ అలవాటు కూడా దంపుడు బియ్యంతో మాత్రమే కొంచెం ముగ్గులాగా చేసి చిన్న చిన్నగా తినిపించాలి. జీర్ణశక్తిని బట్టి ముందుకు సాగాలి తప్ప వేరే దంపుడు బియ్యం కాకుండా వేరే బియ్యం పెట్టినప్పుడు మళ్ళీ వేరే రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దంపుడు బియ్యంలో ఉన్నటువంటి విటమిన్స్ పిల్లవాడి ఆరోగ్యానికి చేదోడుగా వాదోడుగా ఉంటుంది. కాబట్టి తల్లులారా, మరి ఇన్ని విషయాలు మీకు క్లుప్తంగా వివరించాను. కాబట్టి తల్లిపాలు ముద్దు, డబ్బపాలు వద్దు అనేటువంటి నినాదాన్ని మీరు ముందుకు తీసుకుపోవాలి. ఈ వీడియోను మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ డాక్టర్ కలకోటి కిషన్ రావు.